ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మహాగణుడు మన రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలామంది యొక్క స్వభావం ఏంటంటే ప్రతి దాని విషయంలో ఎదుటి వ్యక్తితో పోల్చుకోవటం. అంటే ఎదుటి వ్యక్తి ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తే ఉద్యోగం చేస్తుంటే అతని వలె మనం కూడా ఉద్యోగం చేయాలి. ఎదుటివారు హెచ్చించబడితే వారి వలె మనం కూడా హెచ్చించబడాలి. మన తోటివారు మంచి చదువులు చదువుతుంటే, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదిస్తుంటే, ఆశీర్వదించబడుతుంటే, ఆస్తులు అంతస్తులు బంగారాలు సంపాదిస్తూ ఉంటే, కుటుంబాలు దీవించబడుతూ సుఖ సంతోషములతో జీవిస్తూ ఉంటే అందరికీ వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే మేము కూడా అలా అవ్వాలి, నేను కూడా అతని వలె ఆమె వలె దీవించబడాలి, హెచ్చించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆస్తులు సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇతరుల వలె గొప్పగా వివాహం చేసుకోవాలి, గొప్ప వ్యాపారాలు పెట్టుకోవాలి, గొప్పగా పరిచర్య చేయాలి, దేవుని చేతిలో వాడబడాలి, దేవుడిచ్చేటటువంటి కృపావరాలు పొంది అనేక మంది దేవుని అద్భుతాలు చేసినట్లుగా మనం కూడా చేయాలి అని ప్రతి దాని విషయంలో ఎదుటి వ్యక్తితో పోల్చుకోవటం, ఎదుటి వ్యక్తిలాగా ఉండాలి అనుకోవటం మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. ఒక మనిషి పుట్టక మునిపే, మనిషి భూమి మీద ఆవిర్భవించక మునిపే ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళికను, ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని, వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్లాన్ని తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తితో పోల్చుకొని నష్టపోతూ ఉంటారు. అలాంటి సందర్భాన్నే బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ స్టోరీ మనందరికీ తెలుసు. ఆదికాండ గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ మనకు కనబడుతూ ఉంటారు. వారే పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిరువురు కూడా ఫరో యొక్క సంస్థానంలో, ఫరో యొక్క రాజ్యంలో ఒకరు పానదాయకుడుగా, ఒకడు భక్ష్యకారుడుగా ఉంటూ పనిచేస్తూ ఉన్నాడు. ఒకానొక దినమందు వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడినప్పుడు అక్కడ యోసేపు కూడా ఉన్నాడు. అతని మీద ఒక నేరాన్ని మోపడాన్ని బట్టి అతడు కూడా ఆ చెరసాల్లో వేయబడి ఉన్నాడు. ఇక వీళ్ళిరువురు కూడా చెరసాల్లోకి తీసుకురాబడినప్పుడు ఒకానొక దినం ఈ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఒకే రాత్రి వేరువేరు కలలు కనడం మనం చూస్తాం అక్కడ. అయితే ఆ కలలు కనిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ ఇరువురు కూడా ఒక చింతతో, ఒక వేదనతో, ఒక బాధతో ఒకచోట కూర్చొని బాధపడుతూ ఉన్నారు. అది చూసిన యోసేపు దగ్గరికి వెళ్ళి ఎందుకు మీ ముఖములు చిన్నబోయి ఉన్నాయని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళలో పానదాయకుల అధిపతి చెప్తా ఉన్నాడు, అయ్యా రాత్రికాల సమయం మేము కలలు కన్నాము, అయితే వాటి భావం చెప్పేవారు లేక వాటి భావం మాకు తెలియక మేము చింతపడుతూ ఉన్నాము అని చెప్పినప్పుడు భావము చెప్పగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, ఆ కలలేంటో నాకు తెలియచేయండి అన్నప్పుడు పానదాయకుల అధిపతి తను కనిన కలను యోసేపుతో పంచుకోవటం మనం అక్కడ చూస్తాం. పానదాయకుల అధిపతి చెప్తున్నా, అయ్యా నేను కనిన కలలో ఒక ద్రాక్షవల్లిని చూశాను, దానికి 3 తీగలు ఉన్నాయి, ఆ తీగలకి పువ్వులు వికసించాయి, తర్వాత దాని పండ్లు, దాని గెలలు పండి గెలలుగా ఆ ఫలాలు నేను చూశాను అని చెప్పాడు. ఆ తర్వాత ఫరో యొక్క గిన్నె నా చేతిలో ఉంది, ఆ ఫరో గిన్నెలో వాటిని నేను పిండి ఫరో చేతికి నేను అందిస్తున్నట్టుగా నేను కలగన్నాను అని చెప్పాడు. అందుకు యోసేపు వెంటనే ఆ యొక్క కలభావాన్ని అక్కడ వివరించాడు. ఆ 3 ద్రాక్ష తీగలు 3 దినాలు, 3 దినాల్లో ఫరో మిమ్మల్ని నిన్ను హెచ్చించి నీ తల పైకెత్తి మరలా నీవు కోల్పోయిన ఉద్యోగాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇక వెంటనే ఈ సంఘటన చూసినటువంటి భక్ష్యకారుల అధిపతి ఆ పానదాయకుల అధిపతికి భావం చెప్పటం విని ఆ సంఘటన చూసి, అరే నా తోటివారికి మంచిగా వివరించాడు, మంచి కలభావాన్ని చెప్పాడు, మరలా అతని ఉద్యోగం అతనికి వస్తుంది, మరలా అతని స్థానానికి అతడు వెళ్తున్నాడు, మరలా ఏదైతే తను వదిలిపెట్టి వచ్చాడో ఆ యొక్క అధికారంలోకి తిరిగి వెళ్తున్నాడు, ఆ భావం చాలా బాగుంది, కాబట్టి నేను కనిన కల కూడా చెప్తే నాకు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది,
నేను కూడా అలాగే హెచ్చించబడతాను అని భావించి యోసేపు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కనిన కలను కూడా ఒకసారి విను అని చెప్పడం ప్రారంభించాడు. వెంటనే తన కళను చెప్పమంటే తను చెప్తా ఉన్నాడు, అయ్యా తెల్లని పిండి వంటలు కలిగిన 3 గంపలు నా నెత్తిపైన ఉన్నాయి, అందులో రాజు కొరకు సిద్ధపరచబడిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని పక్షులు వచ్చి ఆ ఆహార పదార్థాలని తీసుకెళ్ళటం నేను గమనిస్తున్నాను అని తనకొచ్చిన కళను యోసేపుకు చెప్పడం ప్రారంభించాడు. అయితే యోసేపు వెంటనే ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడు. ఏంటో తెలుసా? ఆ 3 గంపలు 3 దినాలు, అయితే ఇంక 3 దినాల్లో నీ తలను ఫరో పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీస్తాడు, నిన్ను చంపేస్తాడు. అప్పుడు ఆకాశ పక్షులు నీ మీదకి వచ్చి నీ మాంసాన్ని తింటాయి అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరూ ఒకే రాత్రి కలలు కన్నారు, ఇద్దరూ ఒకే స్థానం నుంచి వచ్చారు. కానీ ఒకళ్ళకి భావము హెచ్చించబడుతున్నట్లుగా, ఒకరి కలభావము తగ్గించబడుతున్నట్లుగా, చంపబడుతున్నట్లుగా ఇక్కడ యోసేపు తెలియజేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్కరి పట్ల దేవుడు, మన రాజు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశాన్ని తెలుసుకోక చాలామంది నష్టపోతున్నారు. ఆ ప్రణాళికను తెలుసుకోక చాలామంది బలహీనమైపోతున్నారు. దేవుని యొక్క బలమేమిటో, దేవుని యొక్క సమయం ఏమిటో, దేవుడు హెచ్చించే ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళంతటికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపోతున్న వారిని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే మన అందరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన పట్ల, మన బిడ్డల పట్ల, మన సంఘం పట్ల, మన పరిచర్య పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనందరం హెచ్చించబడే సమయం ఒకటి ఉంది, దీవించబడే సమయం ఒకటి ఉంది, ఆశీర్వదించబడే సమయం ఒకటి ఉంది, దేవుని చేతిలో బలముగా వాడబడే సమయం ఒకటి ఉంది. అయితే ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. భక్ష్యకారుల అధిపతి వలె మనము తొందరపడి మనమేదో ఊహించుకొని, మనమేదో భావించుకొని, ఇదిగో అతని వలె నేను ఉండాలి, అతని వలె నేను వాడబడాలి, ఎదుటివారి వలె నేను హెచ్చించబడాలి, దీవించబడాలి అంటే కొంతమంది జీవితాల్లో అది జరగదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చి దేవుడు వాడుకుంటాడు, తన పనిని ఈ భూమి మీద జరిగించుకుంటాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట పేతురు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనల్ని దీవించడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మనల్ని అన్ని విధాలుగా వాడుకోవటానికి, దేవుడు మనల్ని అనేక మంది మధ్యలో హెచ్చించడానికి, దేవుడు మనకి అధికారాన్ని ఇవ్వటానికి, దేవుడు మనకి తన కృపావరాలు ఇచ్చి ప్రపంచానికి పరిచయం చేయటానికి ఒక సమయము, తగిన సమయం మనకుంది అని భక్తుడు చెప్తున్నాడు. అయితే అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఏం చేయాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు, బలహీనపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు, ఎవరితోనూ పోల్చుకోవాల్సిన పని లేదు, ఎవరి వలె హెచ్చించబడాల్సిన పని లేదు. కానీ ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న చింతలు, మనకున్న బాధలు, మనకున్న బలహీనతలు, మనకున్నటువంటి పడిపోయిన చెడిపోయిన స్థితి అంతటిని దేవుని ఎదుట పెట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయటం ద్వారా మనం తేలిక చేయబడతాం. ఆయన సమయం కొరకు మనం ఎదురు చూస్తాం. మనం ఎప్పుడైతే దేని మనస్కులై ఉండటం నేర్చుకుంటామో ఆయన బలమైన హస్తం మనల్ని హెచ్చించటం ప్రారంభిస్తుంది. అందుకే ఎదుటివారితో ఎప్పుడూ పోల్చుకోవద్దు. ఎదుటివారు దీవించబడ్డారని, ఎదుటివారు హెచ్చించబడ్డారని వారి వలే కాదు, కానీ వారికంటే ఉన్నతంగా దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. గత సంవత్సరాల్లో నువ్వు దీవించబడలేదా? గత సంవత్సరాల్లో నువ్వు హెచ్చించబడలేదా? గత సంవత్సరాల్లో నువ్వు బలహీనమైపోయి, అట్టడుక్కు దిగిపోయి, అప్పుల పాలైపోయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతల మధ్యలో నీ జీవితం ఒకవేళ ఉందేమో. జీవము కలిగిన యేసు క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 2026వ సంవత్సరం మనం హెచ్చించబడే సంవత్సరం. హల్లెలూయ. మనం దీవించబడే సంవత్సరం. మనము అనేకుల మధ్యలో తల ఎత్తుకునే సంవత్సరం. అనేకులు మనను చూసి ఆనందించే సంవత్సరం. రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, అధికారుల ఎదుట పానదాయకుల అధిపతిని హెచ్చించినట్లుగా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చింతపడొద్దు, నువ్వు బలహీనపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు.
తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన బలమైన హస్తాన్ని మన మీద చాపి ఉంచాడు. ఆ హస్తం వైపు చూడు, ఆ మహోన్నతుని యొక్క శక్తి వైపు చూడు. ఆ మహోన్నతుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో ఆ సజీవుడైన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడు. ఖచ్చితంగా ఒక దినాన్న మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఆ హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండి మనల్ని మనం తగ్గించుకొని మన జీవితాన్ని కొనసాగించుకుందాం. మనల్ని హెచ్చించడం కోసం, మనల్ని దీవించడం కోసం, మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలపడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? నిన్ను నన్ను హెచ్చించడానికి, నిన్ను నన్ను ఆయన ఉంటున్న స్థానంలో, ఆయన ఉంటున్న సింహాసనం పక్కన కూర్చోబెట్టడానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎదుట తగ్గించుకున్నట్లయితే ఆయన మనల్ని హెచ్చించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు మనల్ని హెచ్చించి దీవించునుగాక. ఆమెన్.